హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం తెలుగువారిని ఆంధ్ర విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ దర్శనం చేసుకుంటూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా విజయవాడ మధ్యలో వస్తుంది. అంటే శ్రీకాకుళం నుండి తిరుపతి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా మనకు విజయవాడే కేంద్రమై ఉంటుంది. మనం వద్దన్న అమ్మవారు చిరునవ్వు మందహాస ముఖముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె కనకదుర్గ. ఆ కనకదుర్గ యొక్క దర్శనం చేయని వారు తెలుగువారు ఉండరు. అటువంటి కనకదుర్గ యొక్క మంత్రములు దసరా రోజు లేక దుర్గా నవరాత్రులలో చేయడం అన్నది విశేషంగా ఫలితములిస్తుంది. మనం ఆంధ్రాలో, ఒరిస్సాలో ఎక్కడ చూసినా ఎర్రని వస్త్రములతో కనిపిస్తారు. ఎక్కడికి వెళ్తారు అంటే మేము భవానీ మాల వేసి ఉన్నాం, లేక దుర్గా దర్శనంకు వెళ్తున్నాం అని చెబుతూ ఉంటారు. అటువంటి కనకదుర్గ యొక్క మహిమలు మహాన్వితములు. రిక్షావాడితో కలిసి వెళ్లి సినిమా చూడడం, అతనిని ధనవంతునిగా మార్చడం, కాగా ప్రకాశం బ్యారేజీ కోసం ఆమె చూపిన మహిమ, ఇంద్రకీలాద్రికి రంధ్రము ఏర్పరిచి కృష్ణానదికి దారి ఇచ్చిన వైనం, చాలా వరకు మనకు ఆమె యొక్క చరిత్రలు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, కనకదుర్గ అంటేనే లక్ష్మీ సహిత దుర్గా. మనం చాలా సార్లు ఇప్పటికే చెప్పుకున్నాం. దుర్గా కాళీ కలిసి ఉన్న రూపము చండి, దుర్గా లక్ష్మి కలిసి ఉన్న రూపము కనకదుర్గ, దుర్గా సరస్వతి కలిసి ఉన్న రూపము వాణి దుర్గా అని చెప్పి ఉన్నాం. కనకదుర్గ అంటేనే లక్ష్మి సహిత దుర్గా, అనగా ఐశ్వర్యమును శక్తిని ప్రసాదించగల ఏకైక మాత కనకదుర్గ. ఆమెను ఒక్క దేవతను దర్శనం చేస్తే చాలు అష్టలక్ష్ముల యొక్క వైభవము, నవదుర్గుల యొక్క వైభవము, సకల శక్తులు లభించగలవు. అటువంటి కనకదుర్గ యొక్క మంత్రములు చెప్పుకుందాం. ఈ మంత్రములు పూర్తిగా వినండి. అన్ని మంత్రములు చెప్తున్నాను. ఏ మంత్రం వీలైతే ఆ మంత్రం చేయండి. విధియుక్తంగా చేయాలంటే తొలి సంధ్య మరు సంధ్య 8 మాలలు చెప్పున చేయండి. వీలు కాని వారు ఒక్కొక్క మాలైనా చేయండి. ఇంకా వీలు కాని వారు ఉదయం పూటైనా సరే ఒక మాలైనా జపం చేసి శ్రీ కనకదుర్గ యొక్క అనుగ్రహముతో ఐశ్వర్యము, శక్తి మరియు వైభవము పొందగలరు. ఇప్పుడు సహజమైన మొదటి మంత్రము శ్రీ దుర్గాయై నమః. మంత్రం మరోసారి శ్రీ దుర్గాయై నమః. మంత్రం మరోసారి శ్రీ దుర్గాయై నమః. అదే ప్రకారంగా రెండవ మంత్రము చెప్పుకుందాం. ఓం దుం దుర్గాయై నమః. మంత్రం మరోసారి ఓం దుం దుర్గాయై నమః. మంత్రం మరోసారి ఓం దుం దుర్గాయై నమః. ఇప్పుడు చెప్పబోయే మూడవ మంత్రము దుర్గాదేవి యొక్క క్షమా గుణమునకు, రక్షణకు, బలమునకు కోరుతూ వివిధ రూపములలో దర్శనమిస్తున్న దుర్గాదేవికి స్తుతిస్తూ చేయబడిన మంత్రము శ్రీ దుర్గా క్షమా శివ దాత్రి స్వాహ నమోస్తుతే. మంత్రం మరోసారి శ్రీ దుర్గా క్షమా శివ దాత్రి స్వాహ నమోస్తుతే. మంత్రం మరోసారి శ్రీ దుర్గా క్షమా శివ దాత్రి స్వాహ నమోస్తుతే. ఇప్పుడు చెప్పబోయే నాలుగవ మంత్రం అతి శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన మంత్రము చెప్పడం వలన భయములు పోగొడుతుంది, రక్షణ కల్పిస్తుంది, సర్వత్రా విజయములను చేకూరుస్తుంది. మంత్రము క్లీం సర్వస్వరూపే సర్వే సర్వశక్తి సమాన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే. క్లీం నమః. మంత్రం మరోసారి క్లీం సర్వస్వరూపే సర్వే సర్వశక్తి సమాన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే. క్లీం నమః. మంత్రం మరోసారి క్లీం సర్వస్వరూపే సర్వే సర్వశక్తి సమాన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే. క్లీం నమః. అదే ప్రవాహంలో సకల బీజ మంత్రము ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, దాంపత్య జీవనంలో సుఖము సర్వము ప్రసాదించగల పంచబీజ దుర్గా మంత్రం చెప్పుకుందాం. ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం దుర్గాయై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం దుర్గాయై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం దుర్గాయై నమః. ఇప్పుడు పంచబీజ సహిత కనకదుర్గ నామయుక్త కనకదుర్గ బీజ మంత్రము. ఈ మంత్రము 8 మాలలు చేసి కూడా కనకదుర్గ యొక్క అనుగ్రహంతో సకలము పొందవచ్చు. ఇప్పుడు కనకదుర్గ యొక్క పంచబీజ సహిత నామ మంత్రము
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం కం కనకదుర్గాయై నమః. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం కం కనకదుర్గాయై నమః. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం కం కనకదుర్గాయై నమః. ఇక 7వ మంత్రము. ఈ మంత్రము చేయడం వలన అర్జునుని వల్లే సకల విద్యములు పొందగలం, కనకదుర్గ యొక్క అనుగ్రహముతో సకలాభిష్టములను నెరవేర్చుకోగలం, సకల సిద్ధులను శ్రీమాత యొక్క అనుగ్రహముతో అతి సునాయాసంగా పొందగలం. ఇక 7వ మంత్రం. మంత్రము ఓం హ్రీం కం దుం ఇంద్రకీలాద్రి నివాసిని అర్జున విజయకారణి కనకదుర్గా వాణి లక్ష్మీ దుర్గా త్రిశక్తి స్వరూపిణి సకల సిద్ధి దేహి మే దేవి మమ సర్వాభిష్ట ప్రదాయిని నారాయణి నమోస్తుతే క్లీం నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం కం దుం ఇంద్రకీలాద్రి నివాసిని అర్జున విజయకారణి కనకదుర్గా వాణి లక్ష్మీ దుర్గా త్రిశక్తి స్వరూపిణి సకల సిద్ధి దేహి మే దేవి మమ సర్వాభిష్ట ప్రదాయిని నారాయణి నమోస్తుతే క్లీం నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం కం దుం ఇంద్రకీలాద్రి నివాసిని అర్జున విజయకారణి కనకదుర్గా వాణి లక్ష్మీ దుర్గా త్రిశక్తి స్వరూపిణి సకల సిద్ధి దేహి మే దేవి మమ సర్వాభిష్ట ప్రదాయిని నారాయణి నమోస్తుతే క్లీం నమః. దివ్యాత్మ స్వరూపులారా, భక్తి శ్రద్ధలతో భావ ప్రాప్తితో శ్రీమాతను ప్రార్థించగలిగితే, మంత్రములను జపం చేయగలిగితే, పూజాది విధులు గావించగలిగితే శ్రీమాత యొక్క అనుగ్రహం పొందడంలో ఎటువంటి సంశయం లేదు. ఆమె యొక్క అనుగ్రహం ఎప్పుడు మనపై అమృత వర్షంలా కురుస్తూనే ఉంటుంది. ఆమె యొక్క అనుగ్రహంతోనే సకల చరాచర జగత్తు చరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి దేవతకు మన కామ్యములను నెరవేర్చుకోవడానికా లేదా కృతజ్ఞతా భావంతో లేక శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది సకల సిద్ధులు పొందేందుక లేక మహాపురుషుడైన సకల జగతికి తండ్రి అయిన మహాదేవుని సంప్రాప్తి చెందేందుక అనేది మన యొక్క చర్యలు బట్టి మన యొక్క వ్యవహారమును బట్టి ఉంటుంది. గాని ఏమి కావాలన్నా శ్రీమాత యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి. కాబట్టి మనకు అతి సునాయాసంగా దర్శనమిస్తున్న కనకదుర్గా దేవత యొక్క దర్శనములు చేస్తూ పూజాది విధులు గావిస్తూ శ్రీమాత యొక్క అనుగ్రహముతో సకలము పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది మన ఆచారముల యొక్క గొప్పతనమును మన ఋషులు మనకు అందించిన విజ్ఞానమును వినియోగించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన పూజాది విధులలో వస్తున్న తేజమును మనం పొంది 10 మందికి తెలియజేస్తూ మన ప్రాంతమును మన దేశమును తేజవంతం చేసి ఈ తేజస్సును ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.